చెప్తారు? మేడం గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్‌లో ఉన్న సభ్యులందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఆహ్, కాదు పాపం అవతిరెడ్డి గారు పాడిందే పాట పాసిపల్ల దాసరా అన్నట్లు పాపం ఆయన పాట పాడుతున్నాడు గానండి. బేసిక్‌గా వర్ర రవీందర్ రెడ్డి అనే అకౌంట్ గురించి మీరు సోషల్ మీడియాకెళ్ళి ఆ అకౌంట్ యొక్క పోస్ట్‌ల గురించి ఒక్కసారి సెర్చ్ బటన్ కొట్టినా, లేకపోతే అతను ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేశాడు, ఇది నా అకౌంట్, ఇది నా అకౌంట్, ఇది నా అకౌంట్ అని చెప్పేసి ఎన్ని సార్లు అతను మెసేజ్‌లు పెట్టాడు. ఎన్నిసార్లు ఎంత దారుణంగా, ఘోరంగా, అబ్యూజివ్‌గా ఆడపిల్లల్ని ట్రోల్ చేశాడు అనేది మీరు చూస్తే క్లియర్‌గా విత్ ఎవిడెన్స్‌తో దొరికేస్తాడు. హ్మ్. ఈరోజు కాదు అది నాది గాదు, ఉదయ్ భూషణ్ అనేవాడు పెట్టాడు, లేకపోతే ఇంకొకడెవరో సో కాల్డ్ ఎక్స్‌వైజెడ్ పెట్టారు అని జెప్పేసి తప్పుని కేవలం వాళ్ళ వైపు తోసేసి మేము తప్పు చేసిన ఇది తప్పుని ఫేక్‌గా క్రియేట్ చేసిందనుకోవచ్చా? అది కాదు, ఇది ఫేక్‌గా క్రియేట్ చేసిందనుకోవాలా? ఏది ఇప్పుడు ఆబ్వియస్లీ అండి. ఆబ్వియస్లీ. ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి అనేది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. హ్మ్. వెళ్లి మీరు ఒక్కసారి వర్రా రవీందర్ రెడ్డి అని కొట్టండి, కింద పోస్టులు చూడండి. సో దాని తాలూకా సంబంధించి అతని రియాక్షన్స్ ఏంటి, ఎలా ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడి నుంచి మాట్లాడాడు అనేది క్లియర్‌గా తెలుస్తాయి. ఇప్పుడు ఎక్కడో ఎవరో ఒకతను కడుపు మంట అతని మీద ఎప్పుడో ఎక్కడో ఒకవేళ క్రియేట్ చేసి ఉన్నా గూడా, ఇప్పుడు ఇతను పెట్టిన పాపపు పోస్టులన్నీ గూడా అతని మీదకి గెంటేస్తే ఎట్లా? కాదు గదా! కుదరదు గదా అట్లా. ఓకే. ఒక సీ బల్లిక వర్రా బక్రా దొరికారు. ఆ బక్రా మీద వేశారని మీరంటున్నారు. తోసేస్తే ఎట్లా? పాపం ఓకే. అదే పాడుతున్నారు. వర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయింది దేనికి? లేకపోతే మినిమమ్ అట్‌లీస్ట్ ప్రాథమిక విచారణ లేకుండా ఊరికే అతను కన్ఫెస్ చేసిన ఆహ్, ఇవన్నీ వదిలేయండి. అతను కన్ఫెస్ చేసిన వాంగ్మూలంలోనే ఉంది కదా! ఏం కన్ఫెస్ చేశాడు అనేది. యెస్, క్లియర్‌గా అవినాష్ రెడ్డి పెట్టించాడు. అవును. సో, అవినాష్ రెడ్డి పిఏ నాకు చెప్పాడు, ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడనేది క్లియర్‌గా అతను కన్ఫెస్ చేసిన స్టేట్‌మెంట్ గదా! కరెక్ట్. దాన్ని పట్టుకొని మాట్లాడదాం. ఈరోజు ఎవరో ఎక్స్‌వైజెడ్ దొరికారు కాబట్టి వాళ్ళ మీద ఏసేద్దాం అంటే, వర్రా రవీందర్ రెడ్డి ఎంతో మంది టీడీపీ వాళ్ళవి కూడా అకౌంట్స్, హ్మ్. ఎన్నో ఫేక్ అకౌంట్స్ సృష్టించాడు. మమ్మల్ని అడగక్కర్లేదు. ఈ అవతిరెడ్డి గారిని అడిగితే తెలుస్తది. అతని యొక్క ఘోరాతి ఘోరమైన రాతలేంటో, అతను చేసిన పైత్యపు దాడులేంటో మా మీద ఈయనకే బాగా తెలుసు. ఎవ్వరికీ అక్కర్లేదు. నేను ఆయన మంచి సాక్షిని అడగమని చెప్పండి. సో ఓకే. అలాంటి వాడు ఇప్పుడు షర్మిల గారు అంత బ్లంట్‌గా నమ్మేస్తదా అండి? నేనదే అంటున్నాను. అంత లేమ్‌గా ఏమీ తెలుసుకోకుండా పలానా పలానా పేర్లు అని మీడియా ముందుకొచ్చి చెప్పడం అంత కాదు. ఎందుకంటే తను కూడా చదువుకుంది. తనకు కూడా తెలుసు ఏంటి అన్నది విషయాలన్నీ తెలుసు. రైట్. మళ్ళీ మాట్లాడతానండి అనుష గారు. రైట్. నాగార్జున గారు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ సడన్ యూ టర్న్ చెల్లెల మీద ప్రేమ రావడానికి